హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ తెలుగు. ఈ వీడియోలో మనం అండర్ 25Kలో వచ్చే బెస్ట్ 4 మొబైల్స్ ఏవో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గేమింగ్ లవర్ అయితే ఈ మొబైల్ చూడండి. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి IQ Z10. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ రావడం జరిగింది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ 128Hz కర్వ్డ్ డిస్ప్లేతో రావడం జరిగింది. 15 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. బ్యాటరీ విషయానికి వస్తే 7300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జర్ తో వచ్చింది. దీని స్టార్టింగ్ ప్రైస్ 22,000 ఉంటుంది ఆన్లైన్ లో. ఈ లిస్ట్ లో సెకండ్ ఫోన్ వచ్చేసి Moto H60 Fusion. దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ రావడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 120Hz రిఫ్రెష్ రేట్ కర్వ్ డిస్ప్లే వచ్చింది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూల్ కెమెరాతో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా రావడం జరిగింది. బ్యాటరీ అయితే 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఛార్జర్ తో వచ్చింది. స్టార్టింగ్ ప్రైస్ 23,000. మీరు నథింగ్ ఫ్యాన్స్ అయితే ఈ మొబైల్ ఒకసారి చూడండి. నథింగ్ ఫోన్ 3A. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, 6.7 ఇంచెస్ డిస్ప్లేతో రావడం జరిగింది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఛార్జర్ తో 25,000 లోపల ఉంది ఈ మొబైల్. ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో సేమ్ ప్రైస్ ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి, అదే రియల్మీ P4 Pro. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో 6.81 ఇంచెస్ డిస్ప్లేతో రావడం జరిగింది. 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, డ్యూల్ కెమెరా ఉంది దీనిలో, అది కూడా 50 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్ తో వచ్చింది. దీని ప్రైస్ 35,000. ఈ 4 మొబైల్ గేమింగ్ మొబైల్సే మన అండర్ బడ్జెట్ లో ఉంటాయి. మీరు ఒకసారి కొనాలనుకుంటే కింద లింకులు పెడతాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ మొబైల్ కొంటారో కామెంట్ చేయండి.